ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాలతో సంబరంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా మొన్న ఫిలిం డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ వినాయకుడి జననంపై వినాయకుడి ఆకారంపై చాలా అసభ్యకరంగా చాలా అవమానకరంగా కొన్ని ట్విట్టర్లో చేయడం జరిగింది. అవి వినాయకుడిని కించపరచడమే కాకుండా హిందూ పండుగ అయినటువంటి వినాయక చవితిని హిందూ మనోభావాలను కూడా కించపరిచే విధంగా ఉండడం చేత నేను మొన్న రాత్రి సరూనగర్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్కి స్పందిస్తూ నిన్న సరూనగర్ పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 518/2014 అండర్ సెక్షన్ 153A, 504(5), 298A అండ్ 504 of IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేయడమే కాకుండా నేను పోలీసు వారిని డిమాండ్ చేయడం ఏంటంటే వెంటనే తక్షణమే రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి పంపించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ లాగా ఫ్రీ ప్రచారం కోసం, ఫ్రీ పబ్లిసిటీ కోసం ఎవరైతే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే చర్యకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం. ఎవరైనా సరే హిందూ మనోభావాలను కానీ, హిందూ పండుగలను, హిందూ సభ్యతను, హిందూ సాంప్రదాయాలను, హిందూ ఆచార